శ్రీ గురవే నమః. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రారబ్ధాన్ని అనుసరించి పూర్వజన్మ పాపాన్ని అనుసరించి ఒకవేళ జీవుడు అధోగతిని పొందుతున్నట్లుగా భ్రష్టమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్న ఎన్నో అపరాధాలు చేసున్నప్పటికీ ఒకవేళ పశ్చాత్తాపం గనక కలిగి భగవంతుణ్ణి శరణు వేడాలి అనే దృఢమైన నిశ్చయాన్ని పొందినట్లయితే ఆ క్షణం నుండే భగవంతుడు ఆ జీవుణ్ణి పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. తనకు దగ్గర చేసుకునే విషయంలో ఏమాత్రం త్వరను చూపకుండా ఉండడు. అంటే ప్రతి క్షణం భగవంతుడు ఆరాటపడుతూనే ఉంటాడు. అనుక్షణం ఆ జీవుణ్ణి దగ్గర చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. అందుకనే అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిన్నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇందులో ఉన్నటువంటి అంశం భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనే దృఢ నిశ్చయమే యోగ్యత. మనస్సును నిరంతరం ఆ భగవంతుడి దగ్గర పెట్టడం అనే మానసిక స్థితి ఏదైతే కలుగుతుందో అప్పుడే మన హృదయానికి పవిత్రత కలుగుతున్నట్లు, దాని ద్వారా మనం ధర్మాన్ని ఆశ్రయిస్తున్నట్లు, ఆయనే స్వయంగా సాధువుగా పరిగణించమని, ధర్మాత్ముడిగా పరిగణించమని చెప్తున్నాడు. అందుకని అపరాధాలను మనం ఒప్పుకొని, మన దోషాలను మనం తెలుసుకొని పశ్చాత్తాపపడి భగవంతుణ్ణి శరణు వేడటమే నిజమైనటువంటి యోగ్యత. మనలో అన్ని దోషాలు ఉన్నాయి అని ఒప్పుకొని మనలో లేని గుణాలను మనం భావించకుండా ఆ భగవంతుడి విషయంలో మనం శ్రద్ధను భక్తిని పెంపొందించుకుంటే మన శ్రేయస్సుకు ఇదే శ్రేష్టమైనటువంటి ఉపాయం. భగవద్ విషయంలో మనం ఎంత ఆసక్తిని కలిగి ఉంటే అంత పవిత్రతను పొందుతున్నట్లు, అంత జీవితాన్ని మనం సురక్షితంగా పెట్టుకుంటున్నట్లు. హరయే నమః, గురవే నమః.